జై శ్రీరామ్. మనలో చాలామందికి సంకల్ప బలం ఉండాలి అంటూ ఉంటారు. అయితే అసలు సంకల్ప బలం అంటే ఏమిటో ఈ కథలో మనం తెలుసుకుందాం. ఒకసారి ఒక శిష్యుడు గురువుగారిని ఈ విధంగా ప్రశ్నిస్తాడు. గురువుగారు, మనలో చాలామంది భగవంతుడిని ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు కదా, అయితే భగవంతుడు వారి కోరికలన్నీ వింటాడా, తప్పకుండా తీరుస్తాడా అని అడుగుతాడు. అప్పుడు ఆ ఋషి ఒక నది వైపు నుంచి ఆశ్రమ మార్గానికి ప్రయాణిస్తూ ఉంటాడు. మార్గమధ్యంలో ఒక చోట ఆగి ఒక చెట్టు దగ్గర నిలబడి తథాస్తు అని ఋషి అంటాడు. పక్కనే ఉన్నటువంటి శిష్యుడు, ఎందుకు గురువుగారు నడుస్తూ నడుస్తూ మధ్యలో ఆగి ఈ చెట్టు దగ్గర తథాస్తు అని అంటున్నారు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ ఋషి చెప్తాడు, ఈ చెట్టు ఇంకొక చెట్టుతో మాట్లాడుతుంది, అది ఏం మాట్లాడుతుందో నాకు వినిపించింది, అందుకే తథాస్తు అన్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ శిష్యుడు, అదేంటి గురువుగారు, ఏం మాట్లాడింది ఈ చెట్టు ఇంకొక చెట్టుతో, దానికి మీరెందుకు తథాస్తు అంటున్నారు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ ఋషి చెప్తాడు, ఈ చెట్టు తనకి మహారాజు కావాలన్న కోరిక కలిగింది, ఆ కోరిక తీరుతుందా అని చెప్పి ఇంకొక చెట్టుతో మాట్లాడుతుంది, దానికే నేను తథాస్తు అని దీవించాను అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు పగలబడి నవ్వుతాడు. ఏంటి గురువుగారు, చాలా విచిత్రంగా ఉందే, చెట్టు చక్రవర్తి అవుతుందా, ఎలా అని చెప్పి నవ్వుతాడు. అప్పుడు ఆ గురువుగారు, దాందేముంది నాయనా, జీవితకాలం ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎంతోమందికి సేద తీర్చింది, ఎంతోమందికి అమృత ఫలాలను ఇచ్చింది, దారిని పోయే బాటసారులకు ఊరటగా నిలిచింది, తప్పేముంది, అందుకే తథాస్తు అన్నాను అంటాడు. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ చెట్టు కూలిపోయింది. శిష్యుడు మనసులోని మౌనంగా నవ్వి ఊరుకుంటాడు. కానీ 1 సంవత్సర కాలం తర్వాత గురువుగారి వద్దకు శిష్యుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. గురువుగారు, ఏం జరిగింది నాయనా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శిష్యుడు, ఈ వింత విన్నారా గురువుగారు, శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారంట వారి సోదరులు భరతుల వారు. ఇక నుండి 14 సంవత్సరాల పాటు పాదుకలే ఈ రామరాజ్యాన్ని పరిపాలిస్తాయట అని ఆశ్చర్యంగా చెప్తాడు. అప్పుడు గురువు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది గురువుగారు అని ఆ రోజు ప్రశ్నించావు కదా నాయనా అనగానే శిష్యుడు ఆశ్చర్యంతో, అంటే గురువుగారు, ఏమిటి మీరు చెప్పేది? అప్పుడు గురువు, అవును నాయనా, ఆ మహావృక్షం యొక్క కలపతోనే వడ్రంగులు పాదుకలను చేసి రాముల వారికి సమర్పించారు. ఇప్పుడు ఆ పాదుకలే ఈ భూమండలాన్ని పరిపాలించబోతున్నాయి అని చెప్పగానే శిష్యుడు ప్రణమిల్లి ఈ విధంగా అడుగుతాడు, అయితే సంకల్పానికి బలం ఉంటే సరిపోతుందా గురువుగారు అని అడుగుతాడు. మరి మన సంకల్పానికి బలం ఎలా చేకూరుతుంది గురువుగారు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు గురువు ఈ విధంగా చెప్తాడు, మన సంకల్పాలు ధర్మాచరణతోనూ సత్యనిష్టతోనూ కూడుకుని ఉన్నప్పుడే, మన జీవితం యొక్క ఆచరణలో ధర్మం ఉన్నప్పుడే ఆ సంకల్పాలకి బలం చేకూరుతుంది అని చెప్పి శిష్యుడి యొక్క సందేహాన్ని తీరుస్తాడు గురువుగారు. అందరూ చెప్పండి, జై శ్రీరామ్.